మాట అన్నోడు మర్చిపోతాడు కావచ్చు కానీ మనసు గాయమైనోడు మర్చిపోతాడా? అందుకే కాంగ్రెస్ పార్టీ సర్కార్ వస్తే రుణం మొత్తం మాఫీ చేస్తా అన్నది కాబట్టి మా బాకీలను బ్యాంకులకు గట్టం అని బతిలాడినరు బ్యాంక్ ఆఫీసర్లతోని. మీరు తీసుకున్న అప్పుకు మిత్తి పెరిగింది, అసలు గట్టక మిత్తి గట్టకుంటుంటే ఎట్లా? కాబట్టి ఎంతో కొంత పైసలను వన్ టైం సెటిల్మెంట్ కింద కట్టుండ్రి అని బ్యాంక్ ఆఫీసర్లు అడిగినరట. మేము అట్లెందుకు చేస్తాం? వన్ టైం సెటిల్మెంట్ అంటే మా పేరు బాకీలు ఎగ్గొట్టినోళ్ళ కిందికి వస్తుంది, అప్పులు తీర్చని మొండోళ్ళ కిందికి వస్తుంది. అట్లయితే ఇంకోసారి లోన్లు రాకుండా అవుతుంది. కాబట్టి మేము వన్ టైం సెటిల్మెంట్ చేసుకోము అని వాదనకు దిగిండ్రు రైతులు. దాదాపు 2,12,00,000 మా సొసైటీకి వచ్చింది. 2014లో తీసుకున్న రైతుల రుణాలు మరి ఎందుకు మాకు రాలేదు? ఈ పైసలు ఎటువైనాయి? ఒకటి. అదేవిధంగా రైతుల దగ్గర రుణాలు వసూలు చేసి 1,66,000 రూపాయలు, 1,66,00,000 రూపాయలు రుణం రైతుల దగ్గర వసూలు చేసేది. ఆ డబ్బు ఎటువైంది సొసైటీ? మాకు అది కావాలి. కాంగ్రెస్ పార్టీలు ఎన్ని కష్టాలు వచ్చినా మీ రుణాలు మాఫీ చేస్తాం అని కుద్దుగా చెప్పిండ్రు. ఇప్పుడు వన్ టైం సెటిల్మెంట్ అంటున్నారేంది? అంటే మమ్ములను బాకీలు ఎగ్గొట్టేటోళ్ళ కింద వేస్తారా? రుణం తీరుస్తామని సెంటిమెంట్ మాటలు చెప్పి ఇప్పుడు సెటిల్మెంట్ అంటే ఎట్లా? 21,000 కోట్లు రుణమాఫీ చేసినాం అని చెప్పుకుంటున్నారు కదా, మరి ఆ పైసలు ఏడికి పోయినాయి? మా రుణాలు ఎందుకు మాఫీ కాలేదు అని గట్టిగానే నిలదీస్తున్నారు రైతులు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం సత్తనపల్లి ఊర్లే పిఏసిఎస్ఓలు వన్ టైం లోన్ సెటిల్మెంట్ ప్రోగ్రాం పెట్టిండ్రు. దానికి వచ్చిన ఎస్బీఐ బ్యాంక్ ఆఫీసర్లు రైతులు నిలదీసుడుతోని బిత్తరపోయినరట. చూడుండ్రి, కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న పనులకు ఆఫీసర్లకు రైతులకు ఎసొంటి తిప్పలొచ్చిందో ఏందో ఏమో. పోన్రి, ఏం గోసరా నాయనా ఇది.